చెప్తే నేను ఎలా నమ్ముతాను? సరే మీ అమ్మ గుజరాత్ నుంచి వచ్చేసిన తర్వాత అమ్మాయి ఏమన్నా మీతో మాట్లాడిందా? చక్కగా అమ్మ అసలు ఏం జరిగింది? లేదు, గుజరాత్ నుంచి వచ్చిన తర్వాత నెంబర్ 1 స్టూడియో వాళ్ళు టచ్లో ఉన్నారనమాట విష్ణు అన్నకి. వాళ్ళకి మాత్రమే నిజం చెప్పుకుంటూ వచ్చాడు. నెంబర్ 1 స్టూడియో వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు, అక్కడ స్టే ఉండమన్నారు. తర్వాత వాళ్ళ స్టూడియోకి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. అప్పటికే వాళ్ళు నాకు చెప్పారనమాట ఇలాంటిది అలాంటిది అని చెప్పని. నేను ఇచ్చింది 2 మీడియాలకు వెళ్ళిన తర్వాత నెంబర్ 1కి శశి టీవీ అని ఒకటి ఉంది కదా వాళ్ళకి. అది కూడా ఎందుకు ఇచ్చా అంటే ఈ విష్ణు అనే వ్యక్తి ఇయ్యమన్నాడు కాబట్టి ఇచ్చాను. అసలు మీడియా ముందుకు రావడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చాను అంటే ఇంకా నిజం తెలియకపోతే జనాలు ఎలాగో అనేసుకుంటారని చెప్పి చెప్పడానికి వచ్చాను తప్ప మీడియా ముందు రావడం నాకు ఇష్టం లేదు. తీసుకెళ్లారు, ఇంటర్వ్యూ చేశారు. జాబ్ నాకు ఇస్తారని నేను ఊహించలేదు. అసలు జాబ్ నేను అడగలేదు కూడా. నీకేమన్నా ఇంట్రెస్ట్ అంటే ఫిలింలోకి వెళ్ళాలని, యాక్ట్ చేయాలని, ఇలా యాంకరింగ్ కొంచెం టచ్ ఉంది కాబట్టి అది కూడా ఇంట్రెస్ట్ చేశారంటే నువ్వు చేస్తావా అంటే నేను ఇప్పుడే చేయను, 1 మంత్ నా మైండ్ రిలాక్స్ అవ్వాలి సార్, ఆ తర్వాత చూస్తాను అన్నాను. చేస్తాను అని కూడా అనలేదు, చూస్తాను అన్నాను. కానీ వీళ్ళు ఏం చేశారు, నెంబర్ 1 స్టూడియో వాళ్ళు నా ఇన్స్టాలో ఐడి ఒక పిక్ స్క్రీన్ షాట్ తీసేసి ఐడి క్రియేట్ చేసేసి అప్పటికప్పుడు ఒక ఫౌండ్ పేపర్ ఒకటి తీసుకుని వచ్చేసి నాకు ఇచ్చేశారు. అది నేను ఓన్గా అడిగితే వేరు, వాళ్ళు అలా ఇచ్చేసి మీడియా ముందు చూపించడం అంటే ఇది ఇక్కడ ఏమర్థమవుతుందంటే వర్షిని వచ్చిన ఫస్ట్ మాకే ఇంటర్వ్యూ ఇచ్చింది, మా దాంట్లో కూడా జాబ్ చేస్తుంది. ఎంఎస్ఆర్ గారితో ఇంటర్వ్యూ ఉంది కదా నేను చేసిన ఇంటర్వ్యూ, అది కూడా నేను జస్ట్ నార్మల్గా అడుగమ్మా నీ టాలెంట్ చూద్దాం అన్నారని నేను అడిగాను. అది ఇలాగ మీడియాలో పెట్టేస్తారని చెప్పి నేను అనుకోలేదు. ఎంఎస్ఆర్ అంటే ఎవరమ్మా? నెంబర్ 1 స్టూడియో చైర్మన్ గారు. ఓకే, నెంబర్ 1 స్టూడియో ఛానల్ యజమాని. సరే ఓకే, ఆయన మీకు తప్పే ఉద్యోగం ఇవ్వచ్చు, సరే కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు, తప్పేం లేదు, అనట్లేదు. కానీ నేనేమంటానంటే మీరు గుజరాత్ నుంచి విజయవాడ రావడానికి 4 రోజులు పట్టింది. ఎక్కడెక్కడ మిమ్మల్ని దాచారు అంటే ఐ మీన్ ఎక్కడెక్కడ మిమ్మల్ని ఉంచారు? గుజరాత్ నుంచి డైరెక్ట్ ఉజ్జయిన్ తీసుకెళ్లారు. ఉజ్జయిన్ టెంపుల్ దర్శనానికి అని చెప్పి రూమ్లోనే ఆర్టీవీకి నేను జూమ్ మీటింగ్లో వీడియో కాల్లోకి వచ్చాను. అప్పుడు అఘోరి లైన్లో ఉంది మాట్లాడతారా అన్నప్పుడు నేను మాట్లాడతా అన్నాను. విష్ణు కోపం వచ్చేసి మాట్లాడతావా అని చెప్పని ఫోన్ వాళ్ళది కట్ చేసి నన్ను కొట్టాడు, కాల్తో ఇక్కడ కొట్టాడు. దెబ్బ కూడా ఉంది, చూపిస్తాను మీకు తర్వాత. నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను మాట్లాడే తప్పేంటి, నేను నిజమే మాట్లాడుతున్నా, మీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు, నేను ఆమె దగ్గరే ఉంటాను అని చెప్పని మొహం మీద చెప్పేశాను. ఇన్నాళ్ళు పెంచిన వాళ్ళు పనికి రాలేదు కానీ 2-3 నెలలు వచ్చి పరిచయం అవగానే అది ఎక్కువైపోయిందా నీకు అని చెప్పని కొట్టారు. ఓకే, కొట్టినా కూడా నేను దెబ్బలు తింటూనే ఉన్నా, ఎందుకంటే నా తప్పేం లేదు. కొడుతున్నారు, పైన దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు, కర్మ అనేది ఎప్పటికైనా కానీ బ్యాక్ రావాల్సిందే. నన్ను కొట్టే హక్కు నీకు లేదు, నా మీద చెయ్యి వేయొద్దు, నన్ను బూతులు తిట్టొద్దు అని నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయనకి. అయితే నువ్వే అవుతావే చెప్పడానికి అని చెప్పని అన్నాడు. నేను సైలెంట్గా ఉన్నాను. వాళ్ళు టెంపుల్కి తీసుకెళ్లారు, తర్వాత కొట్టడం అయిపోయింది. ఈవినింగ్ పూట టెంపుల్కి తీసుకెళ్లారు. నైట్ టెంపుల్ దగ్గర ఉజ్జయిన్లో విక్రాంత్ భర శ్మశానం ఉంటుంది, ఆ శ్మశానం దగ్గరికి కూడా వెళ్ళాము. నేను ఇదే క్లాత్ అక్కడ కొనుక్కున్నా ఉజ్జయిన్లో, ఇలా కప్పుకొని ముందుకెళ్తుంటే స్టెప్స్ వరకు వెళ్ళి ఆగుదాం అనుకున్నా. ముందుకెళ్ళి అక్కడ ఆగాను, పిలుస్తుంటే ఆగట్లేదా, తొక్కలో ఒక క్లాత్ మెల్లో వేసుకుని షో చేస్తామని చెప్పి అక్కడ కూడా కొట్టాడు. ఓకే, నేను ఇంకా ఆ శివయ్య ముందు కూర్చొని ఏడ్చుకుంటూ నాకేంటయ్యా ఇన్ని కష్టాలు, నా డెసిషన్ తీసుకోవడానికి నాకు హక్కు లేదా, ఓకే పెంచాడు అంతా చూశాడు, ఒక తండ్రిలాగా భావించాను నేను కూడా, కానీ నా మీద ఎందుకు పూర్తి హక్కు తీసుకో అని చెప్పి అనుకుంటున్నాడు అని చెప్పని నేను దేవుడి ముందే మోకరిల్లి ఏడ్చుకున్నాను. తర్వాత కాసేపు సాధన చేసుకున్నాను, వచ్చేసాం. వచ్చిన తర్వాత భూపాల్ తీసుకెళ్తా అన్నారు నెక్స్ట్ మార్నింగ్. భూపాల్ కాకుండా పక్కన ఏదో సియోదో ఏదో సంథింగ్ విలేజ్ ఉంది, అక్కడ తీసుకెళ్ళారు. ఏదో మౌంటైన్ వ్యూ ఉందంట, చూద్దాము అని చెప్పని. సరే అక్కడికి వెళ్ళారు. అది తీరా చూస్తే మౌంటైన్ వ్యూ కాదు, న్యాచురల్ కాదు, ఒక హైలాండ్ లాగా ఉందన్నమాట. డబ్బులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు ఎక్కువ అవుతాయి, వద్దు అని చెప్పని మళ్ళీ భూపాల్కి రిటర్న్ అయిపోయాం. భూపాల్లో 1 డే స్టే చేసి భూపాల్ నుంచి విజయవాడ రావడం జరిగింది బస్సులో. అప్పటికే బిగ్ టీవీ వాళ్ళు, అదే అక్క పేరు ఏదో ఉంది విజయవాడలో ఉంటుంది, సాహిత్య అక్క, ఫోన్ చేసి అడగడం. అప్పుడు తనేమో మేము చెన్నై వెళ్తున్నాము, విజయవాడ రావట్లేదు, 2 days టైం పట్టిద్ది అని చెప్పని అబద్ధాలు చెప్తూ వచ్చాడు. అలా చెప్పమన్నా అంటే నేను చెప్పలేదు, విష్ణునే చెప్పాడు అలాగా. కానీ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి డైరెక్ట్ నిజం చెప్పుకుంటూ వస్తున్నాడు, సార్ ఈ టైంకి రీచ్ అవుతాం, ఈ టైంకి రీచ్ అవుతాం. నెంబర్ 1 ఛానల్ వాళ్ళు రైల్వే స్టేషన్ దిగగానే
బస్ స్టాండ్లో దిగగానే వచ్చి తీసుకెళ్ళారు వాళ్ళ రూమ్కి. ఓకే, బాగానే ఉంది. ఆ రోజు నైట్ స్టే చేసాం అక్కడ. నైట్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు వాళ్ళు, హైదరాబాద్కి వచ్చి తీసుకున్నట్టు. ఎందుకంటే బిగ్ టీవీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నామని చెప్పాడు కదా విష్ణు. హైదరాబాద్లో ఉన్నట్టు ఇంటర్వ్యూ తీసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. పడుకున్నాము. తర్వాత 1కో 1:30కో మళ్ళీ CCTV వాళ్ళు వచ్చారు. సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చాను, అయిపోయింది. పడుకున్నాము. మార్నింగ్ మళ్ళీ నెంబర్ 1 స్టూడియోకి తీసుకెళ్ళి మీరు చూసిన ఇంటర్వ్యూ మొత్తం జరిగిందన్నమాట. కాదు, ఇప్పుడు విజయవాడలో హోటల్లో ఉన్నారు మీరు. యా. ఇటు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంగళగిరి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లకుండా విజయవాడ హోటల్లో ఎందుకున్నారు? అక్కడ ఇంటి దగ్గర మీడియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నేను తీసుకెళ్ళను అని చెప్పని నెంబర్ 1 టీవీ వాళ్ళు రూమ్ తీసుకున్నారు మా కోసం స్పెషల్గా. ఓకే. ఆ రూమ్లో ఉంచారు నన్ను, ఎందుకంటే వాళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి, ఇంకెవ్వరికి ఇవ్వకూడదు ఆ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి. కానీ ఈ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి విష్ణుకి ఏంటి సంబంధం అనేది నాకు తెలియదు. వాళ్ళకి మాత్రమే నిజాలు చెప్తున్నాడు, వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పాడు. ఇది నాకు అర్థం కాలేదు. సరే ఓకే, నేనేమంటానంటే అమ్మో, సరే బిగ్ టీవీ మీరు చెప్తున్న నెంబర్ 1 ఛానల్ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటానో లేకపోతే CCTV ఇంటర్వ్యూ చేయటాన్ని నేను తప్పట్టకూడదు. ఎందుకంటే మాది కూడా మీడియా ఛానల్ కాబట్టి ఇప్పుడు మేము కూడా ఆటోమేటిక్గా ఇవాళ ఒక సెన్సేషన్ కాబట్టి వర్షిని తీసుకొస్తే ఎక్కువ మంది జనం చూస్తారు అనేది ఎవరైనా ఆ ప్లాన్ ఉంటుంది. అది నేను తప్పు పట్టకూడదు కూడా నేను, ఎందుకంటే సేమ్ మీడియా కాబట్టి వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో నేనేమంటానంటే ఛానల్స్ గురించి కాదు, నేను అంటున్నది ఏంటంటే సరే నెంబర్ 1 టీవీ వాళ్ళు అక్కడ పక్కన పెట్టి ఉండొచ్చు, ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు. మంగళగిరిలో ఉన్న అంటే అక్కడ నుంచి పక్కకి 15 కిలోమీటర్లు కూడా దూరం లేదు. ప్రకాశం బ్యారేజ్ దాటితే మంగళగిరి. ప్రకాశం బ్యారేజ్ యువతలో మీరు ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి కూడా మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తానని అనలేదా? అమ్మా నాన్నని చూడాలని అనలేదు? అమ్మా నాన్న చూడాలంటే పిలిపించలేదు. మా హర్షనే ఉన్నాడు కదా, అమ్మా నాన్న వచ్చారు అంటే నిన్ను ఖచ్చితంగా ఊరు తీసుకెళ్ళిపోతారు. నువ్వు మైండ్ రిలాక్సేషన్ అవ్వాలి అంటే కొన్నాళ్ళు విడిగా విష్ణుతోనే ఉండాలి. ఊరు తీసుకెళ్ళండి మాత్రం మన చుట్టాలు సూటిపోటి మాటలతో నిన్ను హింసిస్తారు అని చెప్పానంటే